తాలూకా ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు యక్షిత అనే మొబైల్ షాప్లో కర్నూలు బైపాస్ ఫ్లైఓవర్ దగ్గర ఎర్లీ మార్నింగ్ అవర్స్లో థెఫ్ట్ జరిగింది. సో ఆ షట్టర్ లిఫ్ట్ చేసి అన్నోన్ పర్సన్స్ ఎవరో వచ్చి థెఫ్ట్ చేశారని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చి వెంటనే రావడం, క్లూస్ టీమ్స్ అదేవిధంగా క్రైమ్ టీమ్స్ కూడా విజిట్ చేశారు. సీనియర్ ఆఫీసర్ కూడా విజిట్ చేసి ఈ యొక్క క్రైమ్ ఎలా జరిగింది, వీలైన త్వరగా ఆ యొక్క అఫెండర్స్ పట్టుకుని ఆ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నారు. ఏ ఐటమ్స్ పోయినాయి, ఎంత అమౌంట్ పోయినది, పూర్తి దర్యాప్తు కూడా తర్వాత మీకు తెలియపరుస్తాను. వీళ్ళని త్వరగా కేసు డిటెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఒక 90-95 మొబైల్స్ పోయినాయని చెప్తున్నారు. కొంచెం రిపోర్ట్ వచ్చినా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ. అక్షిత్ మొబైల్స్ అండి. నా పేరు సుబ్బారావు. రాత్రి 10:30కి షాప్ క్లోజ్ చేసి వెళ్ళాము. మార్నింగ్ 6:10కి పక్కన పాల షాప్ వాళ్ళు కాల్ చేశారు, ఇట్లా మీ షాప్ షట్టర్ పగిలిపోయింది, థెఫ్ట్ జరిగిందని చెప్పేసి. వచ్చి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు వచ్చిందాక షట్టర్ కదిలించొద్దన్నారు. వాళ్ళు వచ్చినాక ఓపెన్ చేసి చూసాము. దాదాపుగా 25 నుంచి 30 lakhs దాకా స్టాక్ మిస్ అయింది. క్యాష్ ఒక 3,72,000 దాకా క్యాష్ మిస్ అయింది, కౌంటర్లో క్యాష్. మంత్ ఎండ్ కదా, స్టాక్ అది డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆ అమౌంట్ కూడా దాంట్లో హోల్డ్ చేసాము. లేదండి, ఆ ఎంసీబీలు ఆఫ్ చేసి వెళ్ళాం. యాజ్ పర్ పక్కన ఇది ఉంది కదా, పక్క సీసీ కెమెరా ప్రకారంగా మార్నింగ్ 3కి జరిగినట్టుగా దానిలో రికార్డ్ అయ్యింది. ఒక ముగ్గురు వచ్చి షట్టర్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి బ్రేక్ చేశారు. షట్టర్ కంప్లీట్గా బ్రేక్ చేసి తీసుకెళ్ళి. ఎంత అమౌంట్ అయ్యింది? స్టాక్ అయితే 25 నుంచి 30 లక్షల మధ్యలో ఉంటుందండి. ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది ఐఎంఈ నెంబర్లు తెప్పిస్తున్నాము, క్లారిటీ అనేది వస్తుంది. క్యాష్ అయితే ఒక 3,72,000 రూపాయలు మిస్.